జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మయ. జూన్ నెల 12 రాసుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, అసలు మాస ఫలితాలు ఏ విధంగా గణన చేయాలి అంటే, ఒక మాసం అనేది తమకు అనుకూలమో ప్రతికూలమో అని గమనించేందుకు రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం. సూర్యుడు 3, 6, 10, 11 రాశిలో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు. మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలైతాయో గమనించి వారికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది. రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార, ప్రభుత్వ సంబంధమైన సమస్యలు, అనారోగ్య లోపాలకు, మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాశుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు, ఒత్తిడులు, శారీరకమైన అనారోగ్యాలు, నొప్పులకు అవకాశం అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సామాజికంగా అప్పులు పెరగడం, శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది. తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి. 3, 6, 11 రాశిలో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి 4, 7, 8 రాశులను కూడా ఫలితాల విషయంలో లెక్కలోకి తీసుకోవాలి. బుధుడు గోచారంలో అననుకూల ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదుల్లో లోపాలకు అధికమైన అవకాశం ఉంటుంది. అంటే వ్యాపార నష్టాలు ఎక్కువగా జాతకుడు చూస్తాడు. పెట్టుబడులు అనేవి ఫలించవు. స్ఫురణ శక్తి లోపిస్తుందంటే జ్ఞాపశక్తి అనేది లోపిస్తుంది. శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు ఉన్నాయి. కొంత బలహీన మనస్తత్వం, ఆలోచన తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది. రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అన్నవి పెరుగుతాయి. బుధుడు 2, 4, 6, 8, 10, 11 స్థానాల్లో శుభ ఫలితాలు ఇస్తాడు. తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు. శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగానే ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలనిచ్చే స్థానాల్లో మనోభిష్టాలు నెరవేరక ఇబ్బంది పడుతూ ఉంటారు. శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసిక వ్యవహారాలు, ఆకర్షణ లోపాలు, ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది. అవగాహన లోపాలుంటాయి. శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి. సమతుల్యమైన భావాలు దెబ్బతింటాయి. శుక్రుని విషయంలో 6, 7, 10 రాశుల సంచారం మాత్రం లోపమైంది. 6వ స్థానం సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు. భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి. మానసిక ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలు ఇవి. అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు కలిగి ఉంటాయి. అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచరాదుల వల్ల శుభ ఫలితం అధికంగా ఉంటుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మయ. జూన్ నెల తులారాశి వారికి గోచార ఫలితాలు, రవి ఫలితాలు. రవి తులారాశి వారికి మే 15 నుంచి జూన్ 14 వరకు 8వ స్థానంలోను, జూన్ 15 నుంచి జూలై 16 వరకు భాగ్యస్థానంలోనూ సంచరిస్తున్నాడు. రవి ఇచ్చే ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ 2 స్థానాలు కూడా అశుభ స్థానాలే. శత్రు బాధలు, వాగ్వివాదాలు జరుగుతాయి. అలసట, భయము, అధికారుల ప్రతికూలత, భార్యతో విరోధము,
సంతానానికి అనారోగ్యము, కోపము, ఉద్రేక్త, ప్రమాదాలు, ధన నష్టం, బంధువైరము, ఆప్తమిత్రుల నుంచి ఎడబాటు, పెద్దలతో అభిప్రాయ భేదాలు. రవి తన సప్తమ దృష్టి చేత ద్వితీయ తృతీయ భావాలను వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. పౌరుషంగా మాట్లాడడం, ధననాశనం జరగడం, మనోసంకటము, వృధా ప్రయాస, తిరిగి ఆరోగ్యం సిద్ధిస్తుంది, బంధువులతో ఇష్టాగోష్ఠి జరుగుతుంది, వృత్తిపరమైన అభివృద్ధి జరుగుతుంది, కీర్తి, ధైర్యాలు కూడా లభిస్తాయి. తర్వాత కుజుడి యొక్క ఫలితాలు. ఈ నెల కుజుడు తులారాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి జూలై 12వ తారీఖు వరకు సప్తమంలో సంచరిస్తున్నాడు. ఈ స్థానం చెడు ఫలితాలని అందిస్తుంది. భార్యతో గొడవపడడం, మిత్రులతో విరోధాలు, అనారోగ్యం, అశాంతి, అన్న వస్త్రాదులకు కరువు వాటిల్లడం, బంధుమూలకంగా క్లేశాలు, సోదరులతో విరోధాలు, ఉదర సంబంధమైన వ్యాధులు కలగవచ్చు. కుజుడు తన ప్రత్యేక దృష్టిల చేత ద్వితీయ సప్తమ భావాలను వీక్షించడం వల్ల ఆ భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. కార్యభంగము, శరీర బలహీనత, దుర్మార్గులతో స్నేహము, కఠిన వాక్కు, మాటలు కఠినంగా మాట్లాడడం, శత్రు భయము, ధన నష్టము, అధికారుల నిరాదరణ, అవసరం లేని ఖర్చులు కావడం, విరోధము, శ్రమ వంటివి జరిగే అవకాశం ఉంది. బుధుడు యొక్క ఫలితాలు. తులారాశి వారికి బుధుడు జూన్ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు అష్టమ స్థానంలోను, జూన్ 15 నుండి జూన్ 29 వరకు భాగ్యస్థానంలోనూ సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో బుధ సంచారం మిశ్రమ ఫలదాత. అనారోగ్యము, తాపము, భయము, వ్యాకులత, అబద్ధాలు మాట్లాడడం, పుత్రలాభము, ధనలాభము, కీర్తి, సంతోషము, దయము ఫలితాలు పొందుతాడు. 9వ స్థానంలో సంచరించినప్పుడు కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి. పిత్త వ్యాధులు కలగడం, రుచించని పదార్థాలు భుజించడం లాంటివి జరగవచ్చు. ఈ సందర్భంలో సప్తమ దృష్టి చేత చూసే భావ ఫలితాలు కూడా జాతకుడు పొందుతాడు. సజ్జన సహకారము, ధనలాభము, కార్యానుకూలత, మనస్తాపము, ధన నష్టము, బంధు విరోధము, మతిమరుపు లాంటి మిశ్రమ ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది. దాని తర్వాత గురుడి యొక్క ఫలితాలు. ఈ సంవత్సరం అంతా తులారాశి వారికి అష్టమ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. ఇది వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తుంది. ఆటంకాలు, గౌరవానికి భంగం వాటిల్లడం, ప్రయాణాలు, దేహ కాంతి తగ్గిపోవడం అనేది జరగవచ్చు. గురుడి ప్రత్యేక దృష్టి చేత వీక్షించే భావ ఫలితాలు కూడా జాతకునికి అనుభవయోగం అవుతాయి. ధనలాభం, సంసార సుఖం, పేరు ప్రతిష్టలు, సౌభాగ్యము, అధికార వృద్ధి, ధర్మ కార్యాలు చేయడం, బంధు విరోధం, ఆందోళన, అవమానం, ధన నష్టం, దూర ప్రాంతాలకు వెళ్ళి వచ్చుట, బుద్ధి స్థిరంగా ఉండకపోవడం, శుభవ్యయం చేయడం అంటే పుణ్యాన్ని ఆర్జించేందుకు గాను ఖర్చు చేయడం లాంటివి జరగవచ్చు. తర్వాత శుక్రుడి ఫలితాలు. శుక్రుడు తులారాశి వారికి జూన్ 12 వరకు అష్టమ స్థానంలోను, జూన్ 13 నుంచి జూలై 6వ తారీఖు వరకు భాగ్యస్థానంలోనూ సంచరిస్తున్నాడు. ఈ 2 స్థానాలు శుభ ఫలితాలే. ఫలితాలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. బంధు సమాగమం, ఆర్థిక లాభము, దుఃఖ నాశనము, మిత్ర సహకారము, గౌరవము, సంసార సౌఖ్యము, సర్వతో లాభము, తీర్థయాత్రలు చేయడం ద్వారా జరుగుతాయి. తీర్థయాత్ర కూడా చేస్తారు. నూతన వస్తు ప్రాప్తి, ధన సిద్ధి కలుగుతుంది. దేహ సౌఖ్యంతో పాటుగా ధన వ్యయం, వ్యాపార నష్టం లాంటి స్వల్ప వ్యతిరేక ఫలితాలు కూడా జరుగుతాయి. శని ఫలితాలు. శని ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి పంచమంలో సంచరిస్తున్నాడు. ఇది అశుభ స్థానం. ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అనుకున్న పనులు చెడిపోవడం, దాయాదులతో గొడవలు, అశాంతి,
సంతాన నష్టం, విదేశాలకు వెళ్ళడం, అలసట లాంటి వ్యతిరేక ఫలితాలతో పాటు కలత్ర సౌఖ్యము, ధనలాభం, ఇష్టకామ్యార్థ సిద్ధి, దేహారోగ్యం వంటి శుభ ఫలితాలు కూడా కలగవచ్చు. రాహు యొక్క ఫలితాలు. రాహు తులారాశి వారికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది శుభస్థానం. ఫలితాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. సాహస కార్య నిర్వహణ, తెలివిగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శత్రువర్గం నుంచి భూలాభం వంటి ఫలితాలతో పాటుగా ఆ యొక్క రాహు సప్తమ దృష్టి చేత ప్రభావితమైన వ్యయ ఫలితాలు కూడా అనుభవయోగం అవుతాయి. నేత్ర బాధలు, స్థానచలనము, రావాల్సిన లాభాలకు ఆటంకాలు ఏర్పడడం, అనవసరమైన ప్రయాణాలు జరగడం లాంటివి కూడా సంభవించే అవకాశం ఉంది. తర్వాత కేతు ఫలితాలు. కేతువు తులారాశి వారికి 12వ స్థానంలో సంచరిస్తున్నప్పుడు అశుభ ఫలితాలు అనేవి గోచరిస్తాయి. నేత్ర బాధలు, శత్రు భయము, అనుకున్న పనులకు ఆటంకాలు కలగడం లాంటి వాటితో పాటుగా షష్టమ భావ ఫలితాలు కూడా గోచరిస్తాయి. సాహస కార్యాలు చేయడం, తెలివిగా పనులు చక్కబెట్టడం లాంటివి కూడా జరుగుతాయి. జై శ్రీమన్నారాయణ. ఇవి కేవలం చంద్రుడి నుంచి చూసిన ఫలితాలు మాత్రమే, అంటే గోచార ఫలితాలు మాత్రమే. సంపూర్ణమైన ఫలితాలు ఎప్పుడు వస్తాయంటే వారి యొక్క జాతక చక్రాన్ని కూడా పరిశీలించుకొని ఈ గోచార గ్రహాలు జన్మలగ్నం నుంచి ఎక్కడెక్కడ స్థితి చెంది ఉన్నాయి, వర్గ చక్రాల్లో వాటి బలం ఎంత, అష్టక వర్గుల్లో వాటి యొక్క బలం ఎంత, ఏ గ్రహము ఏ గ్రహాన్ని వీక్షిస్తుంది, ఆ గ్రహాలు ఏ నక్షత్రంలో స్థితి చెంది ఉన్నాయి, ఆ నక్షత్ర అధిపతులు ఏమిటి, వారి యొక్క లగ్నాలు ఏమిటి, ఆ లగ్నానికి యోగకారకులు ఎవరు అనేది పూర్తిగా విశ్లేషించుకుంటే కానీ పూర్తి ఫలితాలు అన్నవి రావు. కాబట్టి మీ జాతకాలను సంపూర్ణంగా విశ్లేషించుకుంటే జాతక చక్రాన్ని గోచారాన్ని కూడా పక్క పెట్టుకొని చూసుకున్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన ఫలితాలు ఆ వ్యక్తికి లభిస్తాయి. జై శ్రీమన్నారాయణ.